संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। ఈరోజు స్వామి శివానంద వారి శుభ జన్మతిథి పూజ. ఆయన 1854లో కల్కట్టా దగ్గర బారాసాత్ అనే నగరంలో ఆయన జన్మిస్తారు. అయితే కారణాంతరం వల్ల ఆయన చిన్నప్పుడే వివాహం చేసుకోవాల్సి వస్తుంది. వివాహం చేసుకున్న కూడా అతను బ్రహ్మచర్యాన్ని పాటించారు. అది ఒకసారి వివేకానంద దగ్గర చెప్పినప్పుడు నీవు నిజంగా మహాపురుషుడివే అంటూ వారు ఆయన్ని మహాపురుషుని పిలవడానికి ప్రారంభిస్తారు. అట్లా రామకృష్ణ సంప్రదాయంలో మహాపురుష్ మహారాజ్ అనే ఆయనకి పేరు ఉంటుంది. ఆయన చిన్నప్పుడు ఆయనకు ఒక అక్క ఉంటుంది, 2 చెల్లెళ్ళు ఉంటారు. ఆయనకి 9 ఏళ్ళు ఉన్నప్పుడు తల్లి మరణిస్తుంది. ఒక పాపకి జన్మనిచ్చి 3 నెలలు అయ్యాక తల్లి మరణిస్తుంది. అప్పుడు ఈయన 9 ఏళ్ళు, ఈయనకి చాలా బాధపడతారు. తల్లి లేని లోటు, చాలా బాధలో ఉన్నప్పుడే అక్క మరణిస్తుంది. తర్వాత ఇంకా కొన్ని రోజులకే ఇంకొక అక్క వితంతువు అవుతుంది. ఇట్లా కొన్ని రోజుల్లోనే ఇంట్లో ఇలా జరిగిన సంఘటనలన్నీ కూడా ఆయనలో చాలా బాధ కలిగించి వైరాగ్యం ఆయనలో పెరిగింది అని అంటారు. తర్వాత ఇంట్లో చాలా కష్టం, తండ్రికి ఆయనకి సంపాదనకి కొంచెం కష్టంగా ఉంది అని సహాయం చేయాలనని ఆయన అప్పుడే చిన్న వయసులోనే ఒక ఉద్యోగానికి చేరుకుంటారు. అయితే ఉద్యోగం చేశాక తర్వాత మిగతా టైంలో వచ్చి ఎప్పుడు ఆయన ధ్యానం చేస్తూ ఉంటారు. ఆయనకి శివుడు మళ్ళీ బుద్ధుడి ఫోటోలు అంటే చాలా ఇష్టపడేవారు. ఆయన వారు ఆ ధ్యాన ఫోజ్లో అలా కూర్చోండే చూసి తను కూడా అలా నిరంతరంగా ధ్యానంలో మునిగిపోవాలి, ఎప్పుడు సమాధి స్థితిని పొందాలి, సమాధి అంటే ఎలా ఉంటుంది అని సమాధి గురించి ఆయన ఎప్పుడు ఆలోచించేవారు, ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండేవారు. ఇలా ఉన్నప్పుడు ఆయన స్నేహితుడు ఒకసారి దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస అని ఉన్నారు, నీవు ఆయన దగ్గర వెళ్తే నీకు సమాధి గురించి వారు నీకు చెప్తారు అని అంటారు. అలాగే ఈయన కూడా 1880లో రామచంద్ర దత్త వారి ఇంట్లో రామకృష్ణులు వచ్చారు సత్సంగానికని. అప్పుడు ఈయన అక్కడికి వెళ్తారు. ప్రథమ సమావేశాన్ని ఆయన ఈ రకంగా అంటారు, సాయంత్రం బాబురామ్ ఇంటికి వెళ్ళాను, భక్తులతో గదంతా నిండి ఉంది. అప్పుడు ఈయన వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి ఒక చోట్లో కూర్చున్నారు. ఈయనకి ఎంతో ఆసక్తికరమైన ఆ సమాధి గురించి రామకృష్ణ ఆ రోజు మొత్తం సమాధి గురించి మాట్లాడతారు. ఈయనకి ఇంకా చాలా సంతోషం అవుతుంది, తారక్కి చాలా ఆనందంగా ఆయన చూస్తూ అవన్నీ కూడా ఆయన వింటూ ఉన్నారు. తర్వాత ఆయన చెప్పారు, నిర్వికల్ప సమాధి గురించి చాలా బాగా ఆయన వివరించారు, నాకు అదే గుర్తుంది. సామాన్య వ్యక్తులకైతే ఇట్లా నిర్వికల్ప సమాధి అయిన 21 రోజులకే ఆయన శరీరం ఇంకా ఉండద్దు అని ఆయన చెప్పారు అంటూ అంటారు. ఇంకొక రోజు శనివారం సాయంత్రం ఆయన రామకృష్ణుల దగ్గర వెళ్తారు. రామకృష్ణులు ఆ చిన్న గదిలో, ఆయన గదిలో చిన్న దీపం వెలిగించి అక్కడ వారు కూర్చొని ఉంటారు చిన్న మంచం పైన. ఈయన వెళ్ళి నమస్కారం చేసి చాలా సంతోషంగా తారక్ రామకృష్ణ ఒడిలో తలని పెట్టి నమస్కరించాట. అప్పుడు రామకృష్ణులు కూడా చాలా ప్రేమతో ఆయన తలని మృదువుగా చుంబిస్తారంట. దాంతో ఈయనకి ఆ ఒక స్పర్శ చేత ఒక రకంగా వైబ్రేషన్ అది వచ్చి ఈయన చాలా ఆనందమయ్యి తను కోల్పోయిన తల్లిని రామకృష్ణులలో ఆయన చూస్తారు. ఆ ఆప్యాయత అవన్నీ చూసి నాకే చిన్నపిల్లలు ఎట్లయితే ఒక తల్లి దగ్గర ఎంత విశ్వాసంతో నమ్మకంతో ధైర్యంగా ఉంటారో ఆ క్షణం నుంచి ఆయనకి చాలా ఆనందం కలిగించి నా తల్లే ఈయన అంటూ ఆయనకి అనిపించింది.
ఇట్లా రామకృష్ణులు ఆయనకి మధ్య మధ్యలో రమ్మని చెప్పి ఆయనకి ఎట్లా సాధన చేయాలా అవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని చెప్తూ ఉంటారు. ఒకసారి తారక్ రామకృష్ణులకి నాకు సమాధి అనుభవం కావాలి, నాకు దాన్ని కలిగించండి అంటూ ప్రార్థిస్తారు. గురు మహారాజ్ అంటారు, తప్పక నీకు జరుగుతుంది, అసహనానికి గురి కావద్దు, నీకు తప్పకుండా అన్నీ జరుగుతుంది అని అంటారు. ఒకరోజు తారక్ని పంచవటి వద్ద తీసుకెళ్తారు. ఆయన నాలుక పైన ఒక మంత్రం రాసిన తక్షణం తారక్ బాహ్య స్మృతిని కోల్పోయి తీవ్ర ధ్యానమగ్నుడు అయిపోతాడు. ఆ తర్వాత తారక్ ఛాతిని తన వేళ్లతో రుద్ది గురుదేవులు ఆయనకి బాహ్యస్ఫూర్తి వచ్చేట్టు చేస్తారు. గురువు తన ఆధ్యాత్మిక శక్తిని శిష్యునికి ఇచ్చే తాంత్రిక మంత్రదీక్ష ఇది అని అప్పుడు ఆయనకి తర్వాత తెలుస్తుంది. మొదట్లో తారక్ చెప్తున్నారు, నేను గురుదేవులను సందర్శించేటప్పుడు నాకు బాగా ఏడవలే అనిపించేది. ఒకరోజు రాత్రి వకుళ వృక్షం వద్ద నదీ తీరన ఆపుకోలేని విధంగా ఆయన ఏడుస్తూ ఉన్నారంట తారక్. గురుదేవులు వారి గదిలో ఉన్నారు. అయితే వారు చెప్తారు, తారక్ ఎక్కడున్నాడు చూసిరానని ఎవరి దగ్గరనో అడుగుతారంట. ఆయనకి అర్థమైంది అది. అప్పుడు ఈయన అక్కడ ఉన్నారు అని అంటే సరే అంటారు. కాసేపు అయ్యాక తారక్ వస్తారు. అక్కడ వచ్చినప్పుడు రామకృష్ణులు అంటారు, ఎవరైనా తన గురించి విలపిస్తే భగవంతుడు ఎంతో సంతసిస్తాడు. సంవత్సరాల తరబడి ప్రోగుబడిన మానసిక కల్మషాలను ప్రేమ బాష్పాలు కడిగివేస్తాయి. భగవంతునికే విలపించడం చాలా మంచిది అంటూ అతనికి రామకృష్ణులు చెప్తారు. పంచవటిలో ధ్యానిస్తూ ఉండగా ఒకసారి తారక్ది ఏకాగ్రత తీవ్రమైంది. పక్కనున్న తోపు నుంచి గురుదేవులు వచ్చి నన్ను చూడగానే నాకు కనుల వెంబడి నీళ్లు కారాయి. గురుదేవులు నిశ్చలంగా నిలబడిపోయారు. నా ఛాతీలో ఏదో జర పాకుతున్నట్లు ఆయనకి అనిపించిందంట. తర్వాత ఇలా ఆయన రాస్తున్నారు, ఒక విధమైన వణుకు కలిగింది. నా విలాపం అంటే ఏడుపు ప్రాధాన్యతతో కూడినదని గురుదేవులు అన్నారు. అదొక విధమైన భావపారవశ్య స్థితి. వారి గది వరకు వారిని అనుసరించాను. అక్కడ ఆయన నాకు తినటానికి పదార్థాలు ఇచ్చారు. కుండలిని శక్తి జాగరణ వారికి చాలా సులభమైన విషయం. దానిని స్పర్శం కూడా అవసరం లేకుండా దృష్టి మాత్రాన ఒకరిలో ఉండే కుండలిని శక్తిని వారు జాగ్రత్త పరిచేవారు అంటూ తారక్ ఇక్కడ చెప్తున్నారు. ఈయనకి చిన్నప్పుడే పెళ్ళయింది అని అన్నాం కదా. ఆయన భార్య నిత్యకాళి కూడా చాలా గొప్ప ఆధ్యాత్మిక తత్పరాలు. ఆవిడ కూడా చాలా సాధన చేస్తూ ఉంటుంది. ఆవిడ పెళ్ళాక 1 సంవత్సరం ఉంటుంది. తర్వాత ఆవిడ మరణిస్తుంది. అనారోగ్యం వచ్చి మరణించాక ఆవిడకి ఏమేమి కార్యాలు చేయాలో అవన్నీ చేసేసి ఇంకా ఈయన రామకృష్ణ దగ్గర వచ్చి ఉండిపోతారు తారక్. ప్రాపంచిక బంధాలను త్యజించిన శిష్యులలో తారక్ ప్రప్రథముడు. గురుదేవుల జీవిత మందలి చివరి 3 సంవత్సరాలు ఈయన ఎక్కువ కాలము రామకృష్ణ దగ్గరే ఉండిపోతారు. రామకృష్ణులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ కాశీపూర్ ఉద్యాన గృహంలో ఉన్నారు. వారి సంరక్షణ నిమిత్తం మేమందరం అక్కడే ఉండేవాళ్ళం. వంతలు వారికి ఆ రాత్రింబవళ్ళు ఆయన్ను సేవించేవారం. అక్కడ వీళ్ళందరికీ వంట చేయడానికి ఒక మనిషి ఉండేవారు. ఒకసారి ఆయన రాలేదు వంట ఆయన. అప్పుడు తారక్ అందరి కోసం వంట చేస్తాంట. చాలా సాధారణమైన వంట. అయితే ఆ రోజు ఆయన వంట చేసి దానికి వేసిన ఆ పోపు అది ఎంత ఘమఘమలాడింది అంటే పైన రామకృష్ణ గదికి కూడా వచ్చిందంట. అప్పుడు వారు ఎవరు చేస్తున్నారు వంట, ఇంత మంచి సువాసన వస్తుందే అని అడిగారంట. తారక్ చేశాడు అంటే నేను ఈరోజు కొంచెం దాని రుచి చూడాలా, తీసుకురా అని అంటారు. అయితే ఆయనకి ఆ గొంతులో నొప్పి వల్ల తినలేకపోతారు.
కొద్దిగా మాత్రం నోట్లో వేసుకొని చాలా బాగుంది, చాలా బాగా చేశావు అని ఆయన్ని అంటారు. గురుదేవులను సేవించడమే గాక శిష్యులు వారి మార్గదర్శకత్వంలో వివిధ ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి తారక్ రాత్రంతా దక్షిణేశ్వరంలో పంచవటికి వెళ్ళి రాత్రంతా అక్కడ ధ్యానం చేసి తర్వాత పొద్దున వచ్చి గురుదేవుల సేవని చేసేవారంట. 1886లో నరేంద్ర, తారక్ మరి కొంతమంది శిష్యులు బుద్ధదేవుని జీవనం ఉపదేశాల్ని అధ్యయనం చేశారు. బుద్ధిని త్యాగం, సహనం, ప్రేమ, దయ వారిని ఎంతగానో ఆకర్షించాయి. ఒకసారి నరేంద్రుడు, తారక్ మళ్ళీ కాళీ ఎవరికి చెప్పకుండా వారు బుద్ధగయాన్ని దర్శిద్దామునని వారు వెళ్తారు అక్కడ. అయితే ఆ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన వృక్షం కింద కూర్చొని వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. అలాంటప్పుడు వీరు మిగతా శిష్యులందరూ కూడా చాలా కంగారు పడ్డారు. వీరు ముగ్గురు ఎక్కడ వెళ్ళిపోయారు, ఏమైందినని. రామకృష్ణ మాత్రం అలాగనే స్థిరంగా ఉన్నారంట. వారేమీ ఆలోచన చేయలేదు, వారికి తెలుసు కదా ఎక్కడ వెళ్ళారునని. చివరికి వీళ్ళు మళ్ళీ రామకృష్ణుల దగ్గర వస్తారు. వచ్చినప్పుడు గురుదేవులు గాలిలో చూపుడు వ్రేలితో ఒక వృత్తం గీచి అందులో బ్రొటన వ్రేలు ఊనుతూ ఆధ్యాత్మికత ఎక్కడ లేదు అన్నారు. ఆ తర్వాత తన వైపుకు చూపించుకుంటూ ఈసారి అంతా ఇక్కడే, తన వైపు చూపిస్తూ అంట మీరు ఎక్కడ తిరిగినా ఏం చేసినా కూడా చివరికి ఇక్కడే రావాలి, ఈసారి అంతా ఇక్కడే అని అంటారు. మీరు కావాలనుకున్న చోట్లన్నీ తిరిగి రావచ్చు, కానీ ఎక్కడ ఏమీ ఆధ్యాత్మికత లభించదు. ఇక్కడ అన్ని ద్వారాలు తెరవబడి ఉన్నాయి అంటూ వాళ్ళకి చెప్తారు. తర్వాత రామకృష్ణులు మహాసమాధి చెందుతారు. అదయ్యాక బారానగరంలో శిష్యులు రామకృష్ణ మఠాన్ని స్థాపించి మఠంలో పూర్తి సమయం ఈ తారక్ మళ్ళీ పెద్ద గోపాలుడు పూర్తి సమయం అక్కడే ఉంటారు. మిగతా వాళ్ళు కొంచెం రాను పోను అలా చేస్తూ ఉంటారు. బారానగర్ మఠంలో సంప్రదాయబద్ధంగా విరజాహోమం నిర్వహించి సన్యాస దీక్షను తీసుకుంటారు. ఈ తారక్లో చాలా శివతత్వం ఉండేది చూసి నరేంద్రుడు అతనికి శివానంద అని పేరుని ఇస్తారు. శ్రీరామకృష్ణులు తన శిష్యులందరూ ప్రేమ బంధంతో బంధించారు. ఆ తర్వాత శివానంద స్వామి ఈ విధంగా వ్యాఖ్యానించారు. మాకు ఒకరి పట్ల ఒకరికి ఎంత తీవ్ర ప్రేమ ఉండేదంటే ఒకరి కోసం మరొకరం ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉండేవాళ్ళం. రామకృష్ణ మఠ ప్రారంభం నుండి శిష్యులు తమ తీవ్ర సాధన, జపం, ధ్యానం, భక్తి గీతాలాపన, శాస్త్ర పఠనాల ద్వారా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించేవారు. శివానంద స్వామి 2.5 సంవత్సరాలు బారానగర్ మఠంలోనే ఉండి ఆధ్యాత్మిక పురోభివృద్ధిని పొందడానికి సాధనలు ఆయన చేస్తూ ఉంటారు. కొత్త మఠాన్ని సుసంఘటం చేయటంలో ఆయన సహకరిస్తారు. వారు అనారోగ్యంగా ఉండే వేరే సాధువులకంతా కూడా చాలా సేవని చేసేవారు. గృహ అవసరాలైన వంట చేసేటప్పుడు, కూరలు తరిగేటప్పుడు కానీ, గంగ నుండి నీళ్లు తేవడం కానీ, ఇల్లు తుడవడం కానీ, గిన్నెలు కడగడం కానీ అన్నిట్లో కూడా ఆయన సహాయం చేసేవారు. తర్వాత అక్కడి నుంచి వారు చాలా కేదారు, బద్రి అలా ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం దాకా మొత్తం ఆయన చాలా చోట్లు తీర్థయాత్రకి వెళ్తారు. వివిధిషానంద స్వామి ఆయన భగవంతుని మనిషి, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ అనే పుస్తకంలో ఇలా రాస్తారు. దాదాపు 1 దశాబ్దం పాటు స్వామి భారతదేశంలోని విభిన్న ప్రదేశాలు సందర్శించారు. ఒక్కొక్కసారి హిమాలయాలోను, కొన్నిసార్లు దిగువ ప్రాంతాల్లో, కొన్నిసారి అడవులలో, ఎడారులలో ఈ విధంగా ఎల్లప్పుడూ భగవంతునికి చెందిన మనిషిగా జీవించారు.
గురుదేవులు జీవించి ఉండగా మహాపురుష్ మహారాజ్ 3 సార్లు మహాసమాధి పొందారు. ఈ పరివ్రాజక జీవితంలో జరిపిన తీవ్ర సాధన ధ్యానం వారిని ఉన్నత ఆధ్యాత్మిక స్థితిలో స్థిరపరిచి వారి జీవితానికి ఆధ్యాత్మిక పుష్టినిచ్చి తన ముందున్న ఉన్నత కార్యాన్ని బాధ్యతలను నెరవేర్చటానికి కావలసిన శక్తిని దృఢత్వాన్ని ప్రసాదించింది. ఆ సమయంలో జరిపిన కఠిన సాధనలలోనూ ఆ తర్వాత సంవత్సరాలలో వారు చేసిన సేవా కార్యక్రమాలలోనూ వారి స్వభావం వ్యక్తిత్వం ప్రతిబింబాయి. అందరిచే మహాపురుషుగా ఆయన ప్రసిద్ధి చెందారు. సంస్థ అధ్యక్షుడిగా అందరి ప్రశంసలను అందుకోనటమే కాక భగవంతునితో అనుక్షణం జీవించారు. వారి నుండి అందరికీ అంతులేని ప్రేమ ఆశీస్సులు లభించాయి అంటూ. తర్వాత స్వామి వివేకానంద ఆదేశం ప్రకారం శివానందజీ వేదాంతాన్ని బోధించడానికి శ్రీలంకకి వెళ్తారు. అక్కడ ఆయన దాదాపు 7-8 నెలలు ఉంటారు. ఒక స్వామి ఆయన తిరిగి వచ్చాక ఒక స్వామి శివానందజీని అడిగారంట, మీకు శ్రీలంక నచ్చిందా అని. అందుకే స్వామి అంటారు, నేను ప్రతి చోట సంతోషంగానే ఉంటాను. ఏ ప్రదేశంలోనూ నాకు ఎన్నడూ అసంతృప్తి అనిపించదు. భగవంతునిలో జీవించగలిగితే ఎక్కడున్నా సంతోషంగానే ఉండగలం అంటూ. ఇక 2 వారాలకు స్వామి వివేకానంద మరణిస్తారనేటప్పుడు శివానందజీ అంటున్నారు, మేము మఠం ఎదుట మామిడి చెట్టు క్రింద నిలబడి ఉన్నాం. స్వామీజీ దేవాలయం నుండి దిగి వచ్చారు. భవిష్య ద్రష్ట ఆయన స్వామీజీ, చూడు, ఈ ప్రదేశం అందలి ఆధ్యాత్మిక ప్రభావం 700 లేక 800 సంవత్సరాలు కొనసాగుతుంది. మనం ఇప్పుడు కొంచెమే చూస్తున్నాం, భవిష్యత్తులో మీరు ఇంకా చూస్తారు. నా మాటలు విశ్వసించండి. ఈ సంస్థను గురుదేవులు జగజ్జనినే నడిపిస్తున్నారు అంటూ. స్వామీజీ వారాణసిలో ఉండగా భింగా మహారాజ్ స్వామీజీని తమ రాజభవనానికి ఆహ్వానించి వారాణసిలో ఒక కేంద్రాన్ని స్థాపించడానికి 500 రూపాయలని సమర్పిస్తారంట. ఆ సమయంలో స్వామీజీ ఆ ధనం స్వీకరించలేదు. కానీ శివానందజీని పిలిచి, నీవు అక్కడ వెళ్ళి ఆ ధనాన్ని తీసుకొని నీవు అక్కడ ఒక కేంద్రాన్ని స్థాపించు అని అంటారు. అలాగే ఈయన జూన్ 4వ వారంలో వేలూరు మఠం వదిలి ఆయన కాశీకి వెళ్తారు. అయితే జూలై 4వ తేదీనే స్వామీజీ మహాసమాధిని చెందుతారు. అక్కడ ఈయన శ్రీ రామకృష్ణ అద్వైత ఆశ్రమంని స్థాపిస్తారు. వేదాంతాన్ని బహిరంగ వేదిక నుండి ఉపన్యసించటం ద్వారా కాక దైనందిన జీవితంలో అనుష్ఠించటం ద్వారా బోధలు అందించాలని శివానందజీ చెప్పేవారు. వారాణసిలో ఆయన తీవ్ర సాధనలు చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. భగవంతునితో సంబంధం కలిగి ఉండనప్పుడు చాలా దుఃఖించేవారు. ఒకరోజు ఆయన నిర్భరానంద స్వామితో అంటారు, చంద్ర, ఈరోజు వ్యర్థమైంది. ఈరోజు నేను గురుదేవులను చూడలేదు. కనీసం వారి కోసం కన్నీరు కూడా నేను కార్చలేదు అని అనేవారు. ఒక స్వామి ఆ రోజులలో శివానంద దైనందిన జీవితం గురించి ఇలా అంటారు, ఆయన పడకపై ఒక పులి చర్మం తప్ప ఏమీ ఉండేది కాదు. మంచి చలికాలంలో కూడా ఆయన నేలపై గడ్డి పరుచుకొని దానిపై పులి చర్మం వేసుకొని పడుకొని దుప్పటి కప్పుకునేవారు. ఒక్కొక్కసారి అర్ధరాత్రి 2 గంటలకు కట్టెల మంట దగ్గర కూర్చొని ధ్యానించేవారు. ఉదయం ఆయన దేవాలయం తెరిచి అక్కడ కూర్చొని చాలాసేపు భగవద్గీత, చండీ, ఉపనిషత్తులు పారాయణం చేసేవారు. తర్వాత మఠ నిర్వహణకు కావలసిన పనులు చూసి స్నానం చేసి పూజ చేసేవారు. ఎటువంటి ఆహారం ఉన్నా
దానిని గురుదేవులకు నివేదించి ఆ ప్రసాదాన్ని ఇతరులతో కలిసి భుజించేవారు. వారి ఆహారం గురించి ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి కావు. ఆయన ఆశ్రమం నుండి అరుదుగా బయటకు వెళ్ళేవారు. తన భావంలోనే నిమగ్నమై అప్పుడప్పుడు చిన్న గొంతులో భజనలు చేసేవారు. మధ్యాహ్న సమయంలో కూడా ఆయన ధ్యానించేవారు. సాయంకాల హారతి తరువాత గురుదేవులకు నివేదన అర్పించే వరకు ధ్యానమగ్నులై ఉండేవారు. ఆ సమయంలో చాలా గంభీరంగా ఉండేవారు. ఆయనతో ఇతరులు మాట్లాడేందుకు భయపడేవారు. భింగా మహారాజ్ గారు ఇచ్చిన 500 రూపాయలు పూర్తిగా ఖర్చయ్యాక ఆశ్రమం చాలా తీవ్రమైన ఆర్థిక పరిస్థితి ఎదుర్కొంది. దురదృష్టవశాత్ ఇంటి అద్దె నిమిత్తం స్వామి సేకరించి పెట్టిన డబ్బును కూడా ఒక ఉద్యోగి దొంగలించాడు. అద్దె చెల్లించినందున ఇంటి యజమాని శివానందని నిందించాడు. ఆ తర్వాత ఇంటి అద్దె దఫాలు వారీగా చెల్లించడానికి ఏర్పాటు చేయబడింది. క్రమక్రమంగా స్వామి గురించి వారు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల గురించి తెలుసుకున్న ప్రజలు వారికి సహాయం చేయనారంభించారు. పేద పిల్లల కోసం స్వామి ఆశ్రమంలో ఒక ఉచిత ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. హిందీలో వివేకానంద స్వామి ప్రసంగాలను ప్రచురించంగి ఏర్పాటు చేశారు. వారణాసిలో చాలామంది పండితులు శివానంద స్వామిని దర్శించి వారి వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాల నుండి నేర్చుకునేవారు. వారణాసిలోని అద్వైతాశ్రమ నిర్వహణ తనకు సహాయంగా ఉన్న స్వామికి దాన్ని అప్పగించి బేలూరు మఠానికి తిరిగి వస్తారు. బ్రహ్మానంద స్వామి మఠాధ్యక్షులైన ప్రేమానంద స్వామియే మఠ నిర్వహణ చూసేవారు. ప్రేమానంద స్వామి కలకత్తాకి వెళ్ళినప్పుడు, ఇతర ప్రదేశాలకి వెళ్ళినప్పుడు శివానందజీ అక్కడ కార్యాలన్నీ కూడా చూసుకునేవారు. దాని గురించి ఇలా రాస్తారు. మేము ఆ రోజులలో దేవాలయంలో చేసే పూజ ప్రేమ భక్తిని తెలిపేవిగా ఉండేవి. ఇప్పటిలాగా బాహ్య పూజా విధులు ఆడంబరం ఉండేవి కాదు. పూజ చేసేటప్పుడు గురుదేవులు ప్రత్యక్షంగా మా కనుల ఎదుట దక్షిణేశ్వరంలో తన గదిలోని మంచంపై కూర్చొని ఉన్న విధంగా ఉన్నట్లు భావించి చాలా సహజంగా నిరాడంబరంగా పూజించేవారు. సంప్రదాయ నియమాలు ఆచారాలు కొన్ని పాటించినా వాటిని ఎక్కువగా పట్టించుకునే వాళ్ళం కాదు. శ్రీరామకృష్ణులే మా హృదయాది నేత. మా వద్ద నుంచి వారు కోరేది నిజమైన భక్తి, ఆత్మసమర్పణే. తర్వాత శివానంద, తుర్యానంద, ప్రేమానంద, బ్రహ్మచారి, గురుదాస్ వీరందరూ కూడా కాశ్మీర్కి వెళ్తారు. అక్కడ అమర్నాథ్ని దర్శించుకొని వస్తారు. అయితే అప్పుడు ఈయనకి చాలా అనారోగ్యంతో చాలా రోజులు ఈయన బాధపడతారు. రక్తగ్రహణి సోకిన దానికి చాలా రోజులు ఈయన మందాన్ని తీసుకున్నాక తర్వాత ఆయనకి సరిపోతుంది. కానీ అప్పుడు నుంచి వాడు ప్రతిరోజు చాలా సాత్వికమైన ఒక రసంతో అన్నం మాత్రం తినేవారంట. రసనమును నియంత్రించిన వ్యక్తి సర్వము నియంత్రించగలడు అనే ప్రఖ్యాత భాగవత సూక్తిని ఆయన ఖచ్చితంగా అనుసరించారు. శివానంద స్వామి తీసుకొనే వాసన రుచి లేని ఆ రసానికి శారదానంద స్వామి మహాపురుష రసం అని పేరు ఉంచుతారంట. ఉత్తి కూరగాయల ముక్కలు ఉడికించి దాంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని తినేవారు. ఇంకేమీ దాంట్లో ఉండేది కాదు. జీవితాంతం దాన్నే వారు తిని ఉండేవారంట. శ్రీరామకృష్ణుల శిష్యులు నిజమైన ఆదర్శ పురుషులు. వారొక క్రమపద్ధతిన ధ్యానానికి, శాస్త్ర గ్రంథ పఠనకు, కర్మయోగానికి కార్యక్రమం ఏర్పాటు చేసి యువస్వాములకు శిక్షణనిచ్చేవారు.
ఉదయం దేవాలయ ద్వారాలు తెరవగానే శివానందజీ లోనికి ప్రవేశించి 7 గంటల వరకు ధ్యానం చేసేవారు. తర్వాత యువస్వాములకు ఆశీస్సులు తెలిపి వారిని పారమార్థిక సంభాషణలతో ఉత్తేజపరిచేవారు. వారి ఆరోగ్యం, క్షేమం గురించి కూడా విచారించేవారు. గురుదేవుల పూజ, వారి ఆహార నివేదన, పూల తోట, కూరగాయల తోట, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా వారు చాలా జాగ్రత్తగా గమనిస్తూ చూసేవారు. అప్పుడప్పుడు ఆయన బేలూరు మఠ కార్యనిర్వాహక సభ్యులుగా సలహాని ఇచ్చేవారు. శివానందజీ జీవన విధానం చాలా నిరాడంబరంగా, సరళంగా ఉండేది. క్రమం తప్పకుండా తానే స్వయంగా స్వాములకు, భక్తులకు జాబు రాసేవారు. వారి ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు ఇచ్చేవారు. లేదా గురుదేవులతో, వివేకానంద స్వామితో తాను గడిపిన రోజుల గురించి చెప్పేవారు. సాయంకాలపు ఆరతికి హాజరై తర్వాత దేవాలయంలో ధ్యానం చేసేవారు. శ్రీ శారదాదేవి 1920లో మహాసమాధి చెందాక శివానందజీ తన దుఃఖాన్ని అణుచుకొని భక్తులందరినీ ఓదార్చారు. అప్పుడు ఈ విధంగా వారు రాస్తారు: శారదాదేవి లేరనే బాధ ఎవరితో అయితే చాలా ఎక్కువగా ఉంటుందో వారు తప్పక ఆమెను అంతర్గతంగా దర్శించగలిగి నిజమైన శాంతిని పొందుతారు. ఆమె సాధారణ స్త్రీ కాదు, సాధకురాలు కూడా కాదు, లక్ష్య సిద్ధిని పొందిన మహానుభావురాలు కూడా కాదు. ఆమె సాక్షాత్ జగజ్జననియే, నిత్య పరిపూర్ణురాలైన ఆద్యాశక్తి. నిద్రాణమై ఉండే కుండలిని శక్తి ప్రతి వ్యక్తిలోనూ అంతర్గతంగా ఉండే అన్నీ ఆమెయే. వాస్తవానికి ఈ విశ్వానికంతా మాత ఆమెయే. ఆమె నుంచి మంత్రదీక్ష పొంది ఆమె నిస్వార్థ ప్రేమను చవిచూసిన భక్తుడు ధన్యుడు. ఒక్కసారి ఆమె ప్రేమమయ హస్త స్పర్శచే ఆశీస్సులు పొందినవారు అంతకు మునుపు ఆధ్యాత్మిక జాగృతి పొందనట్లయితే తప్పక ఆధ్యాత్మిక జాగరణ పొందుతారు. ఇది నా దృఢ విశ్వాసం అంటూ వారు చెప్పేవారు. శివానంద బహిరంగ ఉపన్యాసకుడు కాకపోయినా ఉత్తేజకరమైన, హృదయాన్ని సూటిగా స్పర్శించే వారి సంభాషణలు భక్తుల మనసులలో ఆధ్యాత్మిక తృష్ణను కలుగచేసేవి. కొంతమంది వారికి మంత్రదీక్ష ఇవ్వమని కోరుతారు. అయితే నేను గురువుగా అవ్వను కాబట్టి నేను దీక్ష ఇవ్వను అని ఆయన ఎవరి దగ్గర కూడా ఒప్పుకోరు. అయితే కొన్ని రోజులకే శారదమ్మ వారికి స్వప్నంలో కనిపించి, మీరు ఇవ్వకుండా అంటే ఎవరు ఇస్తారు, గురుదేవుల శిష్యులు మీరందరూ కూడా ఇవ్వాలా అని అంటారు. ఆయన మరుసటి రోజు ఇతరులకి చెప్తారు, శారదమ్మ నాకు ఆదేశించారు, అయినా కూడా నేను ఒకసారి బ్రహ్మానందితో మాట్లాడి తర్వాత నేను ప్రారంభిస్తాను అని శారదమ్మని అడిగినప్పుడు తప్పకుండా ఇవ్వాలని అంటారు వీరు బ్రహ్మానందజీ. అప్పటి నుంచి ఆయన ప్రథమంగా ఢాకాకి వెళ్ళి అక్కడ మైమన్ సింగ్లో, ఢాకాలో చాలామందికి ఆయన మంత్రదీక్షని ఇస్తారు. వివేకానంద స్వామి 1901లో శివానంద స్వామిని రామకృష్ణ మఠ మిషన్ కార్యవర్గ సభ్యునిగా నియమిస్తారు. 1910లో ఉపాధ్యక్షుడు అవుతారు. బ్రహ్మానంద స్వామి మహాసమాధి చెందాక 1922లో ఈయన మఠాధ్యక్షునిగా అప్పటి నుంచి ఆయన సేవని ప్రారంభిస్తారు. శివానంద స్వామి వారి బృందం ఒకసారి బేలూరు మఠం నుంచి వారు దక్షిణ భారతదేశానికి వెళ్తారు. మద్రాసు వెళ్ళే త్రోవులో వారు భువనేశ్వర్లో ఆగారు. ఒకరోజు అక్కడ వారిని మళ్ళీ వారి బృందాన్ని భోజనానికి రమ్మని ఒక భక్తుని ఇంటికి ఆహ్వానిస్తారు. భోజనమై వచ్చేటప్పుడు
ఆ సందులో కొంతమంది పేదవారు వదిలివేసిన ఆహారం కోసం పోట్లాడుతూ ఉండేది చూసి ఈయనకి చాలా బాధ వేస్తుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళని పిలిపించి ఫస్ట్ మీరు వారందరికీ కూడా భోజనాన్ని బాగా పెట్టండి, పేద ప్రజల్ని దేవుడిగా సేవ చేయాలని వివేకానంద మనందరికీ కూడా ఆశించారు కదా. ఈ సజీవ దైవాలైన వారి సేవే ఈ యుగానికి సరిపడ్డ మతం, అదే ధర్మం అంటూ వారికి చెప్తారు. తర్వాత ఆయన దక్షిణ భారతంలో చాలా చోటంతా కూడా పర్యటిస్తారు. ఈ ఒక సంఘటనని ఇక్కడ చెప్తున్నారు. ఒక సంవత్సరం నీలగిరి పర్వతాలను దర్శిస్తారు. నేను అక్కడ ఉన్నానని తెలుసుకొని ఈ శివానందజీ అక్కడ నీలగిరి పర్వతంలో ఉన్నప్పుడు బొంబాయి నుంచి ఒక భార్యాభర్త 2 పిల్లలు వారిని కలుసుకోవడానికి వస్తారు. వారు వైద్యుడు అతను అయితే ముస్లిం వాళ్ళు వచ్చి వీనికి నమస్కారం చేసి ఆయన చాలా గౌరవంగా చాలా భక్తితో వాళ్ళు మాట్లాడాక ఆయన చెప్తారు, నా భార్య మీతో కాసేపు మాట్లాడాలా అని చెప్పి ఆయన బయటికి వెళ్తారంట. ఆవిడ చాలా శ్రద్ధతో మహారాజ్కి నమస్కారం చేసి, ఆవిడ కృష్ణ భక్తురాలు, ఆవిడకి చాలా కృష్ణుడి దర్శనం అవన్నీ కూడా జరిగింది. ఆ ఒక అనుభవాన్ని అన్నీ కూడా శివానందజీ దగ్గర చెప్తూ ఆవిడ ఆనందంతో కళ్ళులో నీళ్ళు వస్తుందంట. నా చిన్నప్పటి నుంచి నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అని చాలాసేపు ఈ ఆధ్యాత్మిక గురించి, తన అనుభవాన్ని గురించి, దర్శనాన్ని గురించి అంతా కూడా వారి దగ్గర మాట్లాడుతుంది. తర్వాత శివానందజీ కూడా చాలా సంతోషించి ఆవిడకి ఆశీర్వదిస్తారు. శివానంద స్వామి ఆరోగ్యం చాలా క్షీణించసాగింది. ఉబ్బసంతో పాటు అధిక రక్తపాటుతో ఆయన బాధపడుతూ ఉంటారు. అయితే ఆయన కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎప్పుడు నిరంతరం భక్తుల్ని కలిసేవారు, వాళ్ళకి మంత్రదీక్ష ఇచ్చేవారు, వచ్చిన వాళ్ళందరితో వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండేవారు. శివానంద స్వామి ఒక అసాధారణమైన బోధకుడు మరియు దైవ సమ్మతి అధికారం గల గురువు. ఆయన బోధలకు ఆయన జీవితమే ఒక వ్యాఖ్యానం. ఆయన ఎన్నడూ బహిరంగ వేదికపై నిలుచుకోలేదు. ఎక్కువ మంది శ్రోతృలను ఉద్దేశించి ఉపన్యసించలేదు. కానీ ఆయన తన ఆధ్యాత్మిక సంపదలను ఉదారంగా అందరికీ పంచారు. తన వ్యక్తిగత అనుభవం ద్వారా వారి ఆధ్యాత్మిక సమస్యలను పరిష్కరించారు. మతం, వేదాంతాల గురించి వారికి గల సందేహాలకు సమాధానాలు ఇచ్చేవారు. నేను సంతోషంగా ఉన్నాను, గురుదేవులు దయచే నేను పూర్ణానుభూతిని పొందాను అంటూ వారు ఎప్పుడు చెప్పేవారంట. ఒకసారి కమలేశ్వరానంద స్వామి శివానంద స్వామితో మీతో కలిసి ఉపనిషత్తులు చదవాలనుంది అని అంటారు. అప్పుడు శివానందజీ అంటారంట, మా జీవితాలు చదవగలిగితే అవే సాక్షాత్తు ఉపనిషత్తులు. శాస్త్రాల సారమంతా ఇక్కడే నీవు చూడవచ్చు. నా గురుదేవుల నుంచి పొందిన వెలుగునే మీ అందరితో పంచుకుంటున్నాను. ఒక జ్యోతి మరొక జ్యోతిని వెలిగిస్తుంది. ఆ విధంగా మనమందరం ఒకచోట చేర్చబడ్డాం అంటూ వారికి చెప్తారు. అపూర్వానంద స్వామి ఈ విధంగా అంటారు, ఒకరోజు మధ్యాహ్నం విశ్రాంతి తర్వాత స్వామి పడమర వైపుగా తన మంచం మీద కూర్చొని ఉన్నారు. కనులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేశారు. పశ్చిమ వరండా ద్వారం కిటికీ తెరిచి ఉన్నాయి. హఠాత్తుగా మహాపురుష్ మహారాజ్ తన శిరస్సు నిటారుగా పైకి లేపి
మఠ ఆవరణలో ఉన్న మామిడి చెట్టును చూపిస్తూ, చూడు, నాలో ఎంత గొప్ప శక్తి జమ అయిందంటే ఇప్పుడు చెట్టుని ముక్తిని పొందు అని ఆదేశిస్తే అది ముక్తిని పొందుతుంది. ఎవరి వైపు అయినా ఒక్క చూపు చూస్తే చాలు వారికి ముక్తిని ఇవ్వగలను. ఈ విధంగా అంటూ ఆయన మరలా తల వంచి ధ్యానమగ్నులయ్యారంట. ఏప్రిల్ 25వ తేదీన శివానంద స్వామి 3 భక్తులకు మంత్రదీక్ష ఇచ్చారు. అంతకు ముందు రోజును పోలిస్తే ఆ రోజు ఆయన ఎంతో ఉల్లాసంగా ఉన్నారు. ఉదయపు 11 గంటలకి స్వామి భోజనం చేశారు. తర్వాత కొంచెం మజ్జిగ తాగుతూ ఉంటే ఆయన కుడి చెయ్యి హఠాత్తుగా వణకటం ప్రారంభించింది. మజ్జిగ కప్పును కింద పెట్టారు. ఒక విధమైన మూర్ఛలాగా వచ్చి ఆయన కుడి భాగమంతా చచ్చుబడిపోయింది. ఆయన నోటి మాట పడిపోయింది. తన సేవకునితో ఏదో చెబుదామని ప్రయత్నించారు, కానీ సాధ్యం అవ్వలేదు. వెంటనే సేవకుడు ఇతర స్వాములను పిలిచి వారి సాయంతో శివానంద స్వామిని మంచంపై పడుకోబెట్టారు. వెంటనే వైద్యులందరూ వచ్చి ఎంతో చికిత్స చేయడానికి ప్రారంభించారు. ఇలా ఈ వ్యాధి ప్రారంభమైన 9 నెలలకు శివానంద స్వామి ఊపిరితిత్తులలో నిమోనియా ఎక్కువ అయింది. క్రమంగా ఆయన పరిస్థితి క్షీణించింది. ఇలా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఆనందంగా ఉండేవారు. వచ్చిన భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. ఎంతోమంది నిపుణ వైద్యులందరూ వచ్చినా కూడా ఆ మహానుభావుని ప్రాణం నిలపటానికి చాలా కృషి చేశారు. కానీ శివానంద స్వామి ఫిబ్రవరి 15వ తేదీ శ్రీరామకృష్ణ జయంతి, ఆ తర్వాత 18న బహిరంగ ఉత్సవం చూసే వరకు జీవించి ఉన్నారు. 1934 ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం నాడు ఆయన మహాసమాధి చెందారు. ఈ శరీరం వదిలాక మీరెక్కడికి వెళుతారని శివానంద స్వామిని అడిగితే తనకు సరి అయిన ప్రదేశం శ్రీరామకృష్ణ లోకంలో గురుదేవులతోనే అని ఆయన సమాధానం ఇచ్చారు. దివ్య చైతన్యంతో నిరంతరం నివసించే వ్యక్తిగా ఆయన జీవితం ఒక మహత్తర ప్రకాశవంతమైన ఉదాహరణ. ఒక్కరోజు ఆయన ఒక స్వామితో ఇలా అంటారు, చూడు, నేను గురుదేవుని కుక్కను. విలువైన తన యజమాని సంపదను దొంగల నుండి కుక్క ఏ విధంగా రక్షిస్తుందో ఆ విధంగా నా గురుదేవుల అత్యంత విలువైన ఆధ్యాత్మిక సంపదలను, అంటే వివేకం, వైరాగ్యం, జ్ఞానం, భక్తి, దాన్ని ఈ మఠంలో నేను రక్షిస్తున్నాను. ఈ మఠంలో విశ్వాసవంతమైన కుక్కలా ఉండగలిగేవారు మహోన్నత శ్రేయస్సును పొందగలరు. ఓం అసతో మా సత్కమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.